హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం కొనసాగింపుతో పాటు 24వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించిన అంచనాలపై ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే 23వ విడత పీఎం కిసాన్ డబ్బులు 2026 జూన్ 20 తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఇక 24వ విడతకు సంబంధించి ఈ ఆగస్టు 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంటున్నారు. అయితే ఈ తేదీ అధికారికంగా ఖరారైనట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీనిని అంచనాగా మాత్రమే చూడాలి. సో ఈ డబ్బులు రావాలంటే మీరు ఈకేబీసీ, ఎన్పిసిఏ లింకింగు ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పీఎం కిసాన్ పథకం మరో 5 ఏళ్ల పాటు కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున అందిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని మరింత పెంచాలని రైతుల నుంచి వివిధ వర్గాల నుంచి చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకే భవిష్యత్తులో ఒక్కో విడతకు ఇస్తున్న 2,000 రూపాయల మొత్తాన్ని పెంచే అవకాశం ఉందా అనే ఆసక్తి రైతుల్లో ఉంది. కానీ ప్రస్తుతం 3,000 రూపాయలు లేదా 4,000 రూపాయలుగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రావద్దు. ప్రస్తుతం ముఖ్యమైన విషయం పీఎం కిసాన్ పథకం కొనసాగింపుపై వచ్చిన సమాచారం, అలాగే 24వ విడత విడుదలపై జరుగుతున్న అంచనాలు. సో ఇక 24వ విడత డబ్బులు మీ ఖాతాల్లో పడే తేదీపై మీ అంచనా ఏమిటి? ఆగస్టు 3వ వారమా 4వ వారమా కామెంట్లో చెప్పండి. అలాగే పీఎం కిసాన్ నగదు పెంచాలని మీరు అనుకుంటున్నారా? ఎంత పెంచితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.